తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని భావించి మేము దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దేవుడు బహుగా దీవించి, ఇలాంటివి అనేకమైన సంవత్సరములు వారు జరుపుకుంటూ దేవునిలో ఆనందించాలని కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈ మాటలు. కాబట్టి అని మొదలు పెట్టారు. అంటే అంతకుముందు చాలా విషయాలు చెప్పారనమాట. అంతకుముందు దేవుని రాకడ విషయాలు అనేకమైన గుర్తులు చెప్తూ వచ్చారు. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, సముద్రపు అలలు ఘోషిస్తాయి, భూకంపాలు జరుగుతాయి, కరువులు వస్తాయి. ఇవి జరగవలసి ఉన్నది. ఆకాశంలో గుర్తులు మారుతాయి, సూర్య చంద్ర నక్షత్రాల్లో మార్పు కలుగుతుంది. ఇవన్నీ దేవుని రాకడకు సూచనలుగా ఉన్నాయని దేవుడు చెబుతున్నారు. కానీ వాటి కోసం మనము కనిపెట్టుకుని అవి జరగవలసి ఉన్నది అని మనం ఎరిగి దేవుని కొరకు, కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు మనల్ని అన్నిటిలో నుండి కాపాడతాడు. ఏ ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినా కానీ దేవుడు వాటన్నిటి నుండి కాపాడతాడు. ఆ ఇబ్బందుల నుండి కాపాడతాడు. ఎందుకంటే మనము ఆయన బిడ్డలముగా జీవిస్తున్నాం కాబట్టి, మనము ఆయన రాజ్య వారసులముగా జీవిస్తున్నాం కాబట్టి మనల్ని వాటన్నిటి నుండి తప్పిస్తాడు. ఒకవేళ ఆదమర్చి మనం ఉన్నట్లయితే వాటికి గురి అవ్వాల్సి వస్తుంది. ఆ రాజ్యాన్ని కూడా వారసత్వం పోగొట్టుకోవలసి వస్తుంది. కనుక దేవుడు ఏమంటున్నాడు? మనిషి కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతము వెంటనే రాదు. ఇవి జరిగిపోయాయి కదా, ఇంకా దేవుడు రాలేదు కదా అని నెమ్మదిగా మీరు కూర్చున్నారనుకోండి, నెమ్మదిగా మనము దేవుని అనుసరించకుండా లోకం వైపు చూచామనుకోండి, ఎప్పుడు వస్తాడో దేవుడు తెలియదు, ఎప్పుడు అంతము ఆ దినం రాబోతుందో మనకు తెలియదు. కనుక ఒకవేళ మనము దానిలో చిక్కుబడిపోయి ఉండవచ్చు, ఆ ప్రమాదంలో, ఆ విడిచిపెట్టబడిన గుంపులు చిక్కుబడిపోయి ఉండవచ్చు. కనుక ఎల్లప్పుడూ దేవుని ఎదుట మీరు నిలవబట్టకు శక్తి గల వారగునట్లు అంటున్నాడు దేవుడు. మనము దేవుని ఎదుట నిలబడాలంటే మనకి శక్తి కావాలి. ఏ శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి మనకి. దేవుని ఎదుట నిలబడాలంటే మనకి అద్భుతమైన పరమ జ్ఞానం కావాలి. దేవుని యొక్క నడిపింపు మనకి కావాలి. దేవుని హత్తుకున్న విధానంలో మనం జీవించినప్పుడు మనము ఆ దేవుని ఎదుట నిలబడగలిగిన శక్తి మనం పొందుకుంటాం. దేవుని యొక్క కృపను మనం పొందుకుంటూ ఉంటాము. ఏ శోధన వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా, చూడండి మనం వింటున్నాము ఎన్ని ప్రమాదములు జరుగుతున్నాయో, మరలా ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉన్నాయి, మరలా ప్రమాదకరమైన పరిస్థితులు మనం వింటూ ఉన్నాము. కనుక వీటన్నిటిని గూర్చి మనము రాకడ సమీపంలో ఉన్నదని మెళకువగలిగి ప్రార్థన చేయమని దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఏర్పరచబడిన వారిని సహితము దారి తప్పించే దుష్టాత్మలు ఉంటాయి. కనుక ఆ స్థితిని కోల్పోకుండా ఏర్పరచబడిన బిడ్డల్లో ఏమన్నా మనము ఆ స్థితిలో మనము దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించటంలో, ఆయనను సేవించటంలో, ఆయనను ప్రార్థించటంలో మెలకువ కలిగి ఉందాము. దేవుని యొక్క కృప పొందుకుందాము. ఆయన ఎదుట నిలబడే భాగ్యము మనం పొందుకుందాం. ప్రార్థన లేని ఎడల ఆయన ఎదుట నిలబడలేము, త్రోసివేయబడతాము. కనుక అట్టి దుస్థితిని మనం పొందుకోకూడదంటే మెళకువగలిగి ప్రార్థన చేద్దాము. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మెళకువ కలిగి ప్రార్థన చేయమని మాకు నేర్పించినందుకు స్తోత్రములు. వినిచిన బిడ్డలందరూ కూడా ప్రార్థనలో బలము కలిగి మెళకువతో ప్రార్థన చేస్తూ మీ ఎదుట నిలబడేవారుగా ఉండగలిగినట్లు మీ కృప ప్రతి వారికి అనుగ్రహించండి. కుటుంబాల్లో మీ క్షేమమును, సౌఖ్యమును, నెమ్మదిని దయచేయండి. చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. యవనస్తులను మీరు పట్టుకొనండి ప్రభువా. యవన బిడ్డలు దేని కొరకు అయితే ఎదుగుతూ ఉన్నారో
అది వారు పొందుకొనలాగా వారిని ఆశీర్వదించండి ప్రభువా. కుటుంబం అంతా ఈ రక్షణాందంలో ఎదుగునట్లు మీరు కృప చూపి మహిమ పొందండి. మీరే మా ప్రభువా, వినిచిన బిడ్డలందరికీ ఆరోగ్యము ఆయుష్ అనుగ్రహించే దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.